చేస్తూ లోపల ఉన్నటువంటి గాలి, దీన్ని పవనం అంటే గాలి అంటే విముక్తి చేయడం, గాలిని తీసేసేది. గ్యాస్ ట్రబుల్ లాంటివి వాడడానికి, డయాబెటీస్ మీద ప్రెషర్, మన ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఉండేటువంటి నరువు అదే ప్రెషర్ పడుతూ ఉంటుంది సైనిక్ నరువు మీద. అలాగే ఇక్కడ మన పైరిఫార్మిస్ మజిల్ అంటారు, అది కూడా టైట్గా అయినప్పుడు మనకు సయాటిక్ పెయిన్ ఫీలింగ్ కలుగుతుంది. వాటిని కూడా స్ట్రెచ్ చేసి రిలీజ్ చేస్తాయి. సో ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఈ పవన ముక్తాసనం చాలా బాగా పనిచేస్తుంది. ఈ టైంలో కాలం ముందుకు సాగతీస్తూ పట్టువైపు లాక్కొని, మెడ నొప్పి లేకపోతే తల కూడా పైకి లిఫ్ట్ చేయొచ్చు, మెడ నొప్పి ఉంటే తల కింద పెట్టవచ్చు. ఇది పవన ముక్తాసనం. కాలు నవ్వి చేతులు కింద పెట్టేసి కాలు వెంట తీసుకెళ్ళి కింద పెట్టాలి. రైట్, ఇది ఈజీ టెక్నికే, ప్రతి ఇబ్బంది ఉండదు. కానీ సైడ్గా ఉన్న నొప్పి ఉన్న వాళ్ళు కొంచెం కష్టం అవుతుంది, చేయలేరు రెండు. అందుకని అప్పుడు సింగిల్ లెగ్తో ప్రాక్టీస్ చేసుకోండి. ఒక కాలు పైకి లిఫ్ట్ చేసి కొంతవైపు లాక్కోవడం, ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. రైట్, అలాగే కొంతసేపు మెయింటైన్ చేసిన తర్వాత ఎడమ కాలు, కుడి కాలు అయితే ఎడమ కాలు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా మీరు ఆల్టర్నేటివ్గా సింగిల్ లెగ్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది పవన ముక్తాసనంలో మనం ఈజీగా చేసే మెథడ్స్. తర్వాత దీంట్లో బోనస్ సేమ్ స్పైనల్ ట్విస్టింగ్ అంటాం, దీన్ని కూడా మేరుదండాసనం. రెండు కాళ్ళు చేతులు స్ట్రైట్గా పెట్టేసి కాళ్ళు ఇంతకుముందు ఎలాగైతే చేసామో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. ఇంకా కాకపోయినా మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు. మళ్ళీ తల ఎక్కువ నడుమీలో ఇలా స్ట్రెచ్ అవుతుంది. రైట్, అలాగే ఆపోజిట్ డైరెక్షన్. సో చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది స్పైన్, ఇది పేరే స్పైనల్ ట్విస్టింగ్. చక్కగా ట్విస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి టైట్నెస్ అంతా పోయి ఫ్రీ అయిపోతాయి, నర్వ్స్ కూడా వదిలిపోతాయి, డిస్ట్రీట్ నార్మల్. ఇది కొద్దిగా ఇబ్బంది అనుకుంటే రెండు కాళ్ళని ఇంకో ఈజీ మెథడ్, దూరంగా పెట్టండి రెండు కాళ్ళు. ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా స్ట్రెచ్ చేయండి. ఇది కూడా బాగా పడుతుంది. ఇక్కడ చూడడానికి అట్లా ఇక్కడ లాగుతూ ఉంటుంది. మీ కింద భూమి టచ్ అయితే బాబా అంత స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్. ఈ కాలు వచ్చేసి ఇక్కడ భూమికి టచ్ అయ్యే విధంగా ట్రై చేయాలి, బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది కొద్ది కష్టం అనుకుంటే ఇంకా ఈజీ మెథడ్, రెండు కాళ్ళు దగ్గరగా పెట్టేసి రెండు కాళ్ళు లెఫ్ట్ రైట్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది. అందుకని మీరు ఈజీ మెథడ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత రెండు కాళ్ళు ఎడంగా చేసి లెఫ్ట్ రైట్ చేయండి. ఆ తర్వాత కాలు స్ట్రైట్ చేసి లెఫ్ట్ రైట్ చేయండి. గుర్తుంటే